వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చామదుంపల పులుసు. దాన్నే మేము చామగడ్డల పులుసు కూడా అంటాము. 1/2 కేజీ చామగడ్డలు తీసుకున్నామండి. అవి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేస్తున్నాను. దానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలా కుక్కర్లో. ఇప్పుడు మూత పెట్టి మనం స్టవ్ మీద పెట్టేస్తాను. 4 విజల్లు వస్తే చాలండి. దీనికి ముందుగా మనం ఇప్పుడు చింతపండు 50 గ్రాముల చింతపండు తీసుకొని 1/2 కేజీ చామగడ్డలకి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాం నీళ్ళల్లో. ఇప్పుడు మనం దాన్ని చింతపండు పులుసుని శుభ్రంగా పిసికి పులుసు సపరేట్ చేసుకుందామండి. మొత్తం చింతపండు అంతా మనం పులుపు ఉన్నంత వరకు పిసికేసుకుందాము. ఇప్పుడు మిగతా వేరే గిన్నెలో తగినంత సాల్టు, అంటే మనం ఉడకబెట్టుకోవడానికి గిన్నె పెట్టుకుంటాం కదా, దానిలో ఒక 2 స్పూన్లు కారం వచ్చేటట్టు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వచ్చేటట్టు చేసి పెట్టుకొని, ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా పులుసుని, దాన్ని మళ్ళీ ఇంకొకసారి, అంటే ఆ గుజ్జు ఏమి లేకుండా బాగా ప్యూర్గా వచ్చేటట్టు పులుసుని అలా పోసుకుందాము. ఇలా నీట్గా ఈ చింతపండులో పులుపు ఉన్నంత వరకు మనం పులుసు కలిపి పోసుకుంటామండి. ఈ పులుసు మరీ చిక్కగా కలుపుకోకూడదండి, కొంచెం మీడియంగా, అంటే మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా అలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉడికిన తర్వాత ఎట్టా చిక్కబడిపోద్ది పులుసు. కొంచెం పలచగా కలుపుకొని మనం అది మొత్తం కలిపేసుకుందామండి. ఆ చింతపండు పులుసులన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు అంతా కలిపి పెట్టుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకుపోయి మనం ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఏం లేదండి, పులుసు కొంచెం పలచగా కలుపుకొని మనం హైలో పెట్టుకుంటే బాగొస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాము. ఈ స్టవ్ మీద పెట్టి మనం ఈ లోపల ఈ పులుసు ఒక తెల్లే లోపల మనం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము, వేసేసుకుందామని వేసేసాను. ముందు పులుసు ఒక తెల్లాలా, అప్పుడు వేసేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి పులుసు ఉడికేదానికి పచ్చివాసన పోయేదానికి, ఇప్పుడు ఈ ఉడికేదానికి మనకి టైం సరిపోద్ది. మనం ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసుకున్నాం కదండి, ఒక్క ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డను తీసుకున్నాను, ఒక టమాటా చాలండి ఈ పులుసుకి. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు వేసుకుంటున్నాం, మరీ ఎక్కువ వేసామనుకోండి టమాటాలు అయ్యి పులుపు ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఇంతవరకు మీరు గమనించారో లేదో, ఇంతవరకు మనం ఈ పులుసులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి, ముందుగా పెట్టుకుంటున్నాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళందరూ, మా అమ్మ అందరూ ఇలాగే చేసేవాళ్ళండి, నేను కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు ఇందులో చామదుంపలు ఉడికినాయి కదండి, వాటిని పెట్టుకున్నాం. అవి కూడా చూడండి నీళ్ళల్లో కొంచెం వేసి కడిగి మళ్ళీ దాంతో వేస్తామండి, మంచి నీళ్ళల్లో మొత్తం అందులో వేసేస్తాను. మనకి 4 విజిల్స్కే బాగా ఉడికిపోతాయండి. ఫ్రెష్ నిన్నే తెచ్చిపెట్టుకున్నాం, ఈరోజు వేసేసుకుంటున్నాం కాబట్టి అవి చామదుంపలు పక్క రోజే వేసేస్తున్నాం. అందుకని బాగా 4 విజిల్స్ కల్లా నీట్గా ఉడికిపోయాయి. అందులో వేసేసాం చూడండి బాగా. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఈ కొంచెం ఈ మొత్తం ఉడికేటట్టు మనం కాసేపట్టే హైలోనే పెట్టి ఉడకబెడదామండి. చూడండి ఎంత బాగా పులుసు, ఎంత బాగా బబుల్స్ లాగా ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు దీనికి మూత పెడతానండి. చూడండి మూత తీసి, ఇప్పుడు చూడండి దగ్గరగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ చూస్తేనే మనకి ఎంత సూపర్గా ఉందో చూడండి. ఇలా దగ్గరగా ఉడికిపోయింది చామదుంపల పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ అయిపోయింది కాబట్టి పోపు రెడీ చేసుకుందామండి. ఇప్పుడు పోపు కోసం, అదే తాళింపు కోసం మనం పాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ని కొంచెం కాగనిచ్చి, కేవలం ఈ పులుసులకి పోపు ఒక్కటి సరిపోద్దండి, అందుకే ముందు ఆయిల్ లేకుండా ఉడకబెట్టేసుకున్నాం మనం పులుసునంతా. ఇప్పుడు ఇందులో ఆయిల్ కాగింది కదండి, ఆవాలు మెంతులు కొంచెం సరిపోతాయి. మెంతులు వేసుకుంటే పులుసుకి
బాగా ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. కొంచెం వేగనిచ్చి దీంతో ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా అంటే చిన్న చిన్న ముక్కలు. మనకి పులుసుకైతే పొడుగుగా తరిగేసుకుంటాం మనం ముక్కల్ని, దీనికి చిన్న చిన్న ముక్కలుగా మనం పోపు కోసం ఇలా వేసుకుంటామండి. ఈ కొంచెం వేగనిచ్చి కొంచెం లేదులేండి, పోపు కొంచెం కలర్ కొంచెం చేంజ్ అయితే లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటాయి. ముక్కలు బాగా మెత్తబడిపోతాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని పోపు రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు పోపు వేగిపోయింది, దీన్ని ఆ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దామండి. అంటే ఈ తిరగమాతను తీసుకొచ్చి ఆ పులుసులో పోసేసుకుందాం. ఉడికిపోయింది కదా మనకి చామదుంపల పులుసు, దాంతో వేసేసుకున్నాం. ఇంతేనండి, చాలా ఈజీ, సింపుల్గా తయారైపోద్ది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కూడా ఒకసారి చామదుంపల పులుసు ట్రై చేసి మంచి కామెంట్